రాసిన పత్రిక తీసారా? ఈ తీతు పౌలు దగ్గర సేవలో ఉన్న ఒక యవనస్తుడు. పౌలు ఎవరో? పరిశుద్ధుడైన పౌలు ఎవరో? ఒకప్పుడు మత వైరాగ్యం కలిగి యూదా మతమే శ్రేష్టమైన మతమని భావించి యేసునామములో ప్రార్థించే వారిని చెదరగొట్టి హింసిస్తూ వారిని చంపడానికి కూడా ప్రయత్నించిన మూర్ఖుడుగా ఉన్న వ్యక్తి, హింసకుడుగా ఉన్న వ్యక్తి, దూషకుడుగా ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తుని ప్రేమను ఎరగని వారు, యేసుక్రీస్తులోని మహిమను చూడని వారు, యేసుక్రీస్తు యొక్క శక్తిని అనుభవించని వారు దూషిస్తారు, హింసిస్తారు, మూర్ఖులుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మనోనేత్రాలు తెరవబడతాయో, క్రీస్తులో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని రుచి చూస్తాడో, అప్పుడు ఆయన ఎదుట సాగిలపడతాడు. సౌలుగా ఉన్న పౌలు లేక పౌలు అనబడే సౌలు హింసకుడుగా దూషకుడుగా ఉన్నప్పుడు ప్రభు ఆయన్ని దర్శించాడు. సంఘాలను పాడు చేసే ఆయనే సంఘాలను నిర్మించేటువంటి, ఆత్మలను రక్షించేటువంటి గొప్ప దైవ సేవకుడయ్యాడు. ఆయన క్రీస్తు నిమిత్తమై ఎన్నో హింసలు పడ్డాడు, కష్టాలు అనుభవించాడు, బాధలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, పస్తులు ఉన్నాడు, నిద్ర లేకుండా జాతర చేశాడు, ఆకలితో ఉన్నాడు, అవమానాలు పొందాడు, హింసించబడ్డాడు, ఉపద్రవాల్లో ఉన్నాడు. సేవ చేస్తున్నందుకు నాకు ఎందుకు అని ఆగిపోలేదు. కానీ క్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తుడిగా ఉండాలి అని ఆశించి ముమ్మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నో బాధలు హింసలు అనుభవించిన యేసును మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు క్రైస్తవుల భక్తి ఎలా ఉందంటే, నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను ఈ రాత్రి, ఏమనుకోకండి. క్రైస్తవుల భక్తి ఎలా ఉందంటే, యేసు ప్రభు ద్వారా మనకు ఏమి లాభం దొరుకుతుందా, ఏమి ఆశీర్వాదాలు వస్తాయా, ఎలాగూ మనకి అన్నీ కలిసి వస్తాయా, ఏ జబ్బు లేకుండా పాస్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తాడా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ కొరత లేకుండా ఉండటానికి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామని, యేసు ప్రభువుకి కానుకలు ఇస్తున్నామని, యేసు ప్రభు దగ్గరకు వస్తున్నామని అనేక మంది ప్రభువును నమ్ముకున్నవారు అంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? కొంతమంది అవునంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఈ అంచెదినములలో సుఖం కొరకు, భుక్తి కొరకు భక్తిని ఆచరించేవాడు క్రైస్తవుడు కాదు. భుక్తి కొరకు, గొప్ప కొరకు, డబ్బు కొరకు, ఆస్తుల కొరకు సేవ చేసేవాడు దేవుని సేవకుడు కాదు. పౌలు శ్రమను కోరుకున్నాడు, హింసల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు ఈనాటి బోధకులు విశ్వాసులకు శ్రమలను గురించి బోధించరు? అయ్యో, మాకున్న శ్రమలు లోకంలో ఎవరికన్నా ఉన్నాయేంటండి, మాకు బోల్డ్ శ్రమలు ఉన్నాయి కాబట్టే మేము ప్రభు దగ్గరకు వస్తున్నామండి అని చాలామంది అంటారు. నిజమే. ఈ రోజున ప్రతి కుటుంబంలో లెక్కలు కట్టారండి. కుటుంబానికి తప్పనిసరిగా ఒక తాగుబోతుడు ఉన్నాడటండి. భర్తో, కొడుకో, పెద్ద కొడుకో, చిన్న కొడుకో, బుల్లి కొడుకో, తాతో, ప్రతి కుటుంబంలో శనిగాళ్ళలాగా అంటారు కదండి. తాగుబోతులు నన్ను క్షమించదురుగాక, మీరు శనిగాళ్ళు కాదు, మీరు ప్రభు బిడ్డలు. మీ త్రాగుడు మానండి. మీకు మానడం చేత కాకపోతే మిమ్మల్ని మాన్పించడానికే ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మీకు ప్రబోధిస్తున్నాం. మిమ్మల్ని మాన్పించగలిగిన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రతి ఇంటిలో ఒక తాగుబోతు వల్ల వేదన పొందుతున్నారండి, అప్పుల పాలైపోతున్నారు,
సమాధానం పోతుంది, సంతోషం పోతుంది. నేను చెయ్యెత్తమంటే బాగోదు, కానీ మా ఇంట్లో తాగుబోతున్నాడండి అని చెయ్యెత్తమంటే ఎన్ని చేతులు ఇక్కడ లేస్తాయో. అది నాటు సారాయి అవనివ్వండి, అది తక్కువ రకం సారాయి అవనివ్వండి, లేకపోతే అది బ్రాందీ విస్కీలు అవనివ్వండి. ఎంతోమంది ఈ రోజున తాగుబోతులుగా ఉండి కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నారు. దానివల్ల నీకు శ్రమ. క్రీస్తు కొరకు కాదు నీకు శ్రమ పడేది, తాగుబోతు వలన శ్రమ పడుతున్నావు. ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక్క రోగి అయినా ఉన్నాడటండి. రోగం లేదు అన్న ఇల్లే లేదంట. ఉందా? నీకు లేకపోతే ఆయనకు వస్తుంది, ఆయనకి తగ్గితే నీకు వస్తుంది. మీ ఇద్దరు బాగుంటే పిల్లడికి బాగోదు, పిల్లడికి బాగుంటే ముసలుడికి బాగోదు. ఏంటండి, ఎప్పుడు ఎవరో ఒకరు సిక్ అయిపోతున్నామండి, రోగిగ్రస్తులం అయిపోతున్నామండి అంటున్నారు. అవును, ఈ రోజున చాలా కుటుంబాలు, ఇచ్చుమిచ్చు ప్రతి కుటుంబం ఏదో రకమైన వ్యాధితో బాధపడుతున్నారు, ఏదో రకమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నారు. అది పాపము వలన వచ్చు జీతము మరణము. పాపమిచ్చే బేటా రోగం అంట. తెలుసా మీకు? బేటా అంటే అండి, ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు చూసారా టీ డబ్బులు, అది బేటా. పాపం వల్ల చివరికి వచ్చేది మరణం అయితే రోజు వచ్చేది ఏంటన్నమాట? రోగం. ఏ రోగమో, ఏ రోగం నేను అడిగి మాయదార రోగం అంట. మన బెస్ట్ కూడా వాళ్ళు ఎక్కువ వాడతారు. ఏరా నీకేమొచ్చిందిరా మాయదార రోగం. ఏంటండి మాయదార రోగం ఏంటి? మాయ చేసే రోగం, అబద్ధాలాడే రోగం, మోసం చేసే రోగం, దొంగతనాలు చేసే రోగం, కుండేలు చెప్పే రోగం, జగడాలు తెచ్చే రోగం, ఏదో ఒక విపరీతమైనటువంటి బుద్ధి, నీచమైనటువంటి బుద్ధి. ప్రతి కుటుంబంలో ఒకడుంటాడు. కొండెగాడు లేని ఎడల జగడం ఆరిపోవునట. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ చెప్పేవాడు. అనవసరమైన మాటలు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వాదాలు, ఇతరుల గురించి చెడ్డ మాట్లాడుకోవటాలు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాధి, ప్రతి కుటుంబంలో ఒక బాధ, ప్రతి కుటుంబంలో ఒక సమస్య. ఇంకా ఈ మధ్య ప్రతి కుటుంబంలో కూడా అప్పు ఉందంటండి. ఇక్కడ ఎవరన్నా మాకు అప్పులు లేవు అంటే చేయి చూపించండి చూద్దాం. హల్లెలూయా. చాలామంది ఎవడొస్తున్నారు నాకు అప్పు లేదు అంటారు. నీకెందుకుంటే తప్పు? మీ అమ్మ నాన్న అప్పు కష్టపడి నిన్ను చదివించి నీకు అప్పు చేసి నిన్ను చదివిస్తే నువ్వు కనీసం ఉద్యోగం చేయకుండా పాస్ అవ్వకుండా మళ్ళీ నాకు అప్పు లేదు, చప్పు లేదు, ఉద్యోగం లేదు అంటావేంది? నీ బతికే అప్పు అన్నమాట అసలే. దయచేసి యవనస్తులు ఇక్కడ గమనించండి. మీరు మీ తల్లిదండ్రులకు రుణస్థులు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసినప్పుడు మీరు కనీసం మీ జీవితాల్లో స్థిరపడాలి. మీ తల్లిదండ్రులకు మీ రుణం తీర్చుకోవాలి. డబ్బు రూపంలో మాత్రం కాదు, మీ ప్రేమను పంచటంతో. చూడండి, ఈ రోజున నాకు దేవుడిచ్చిన వర్తమానం క్రైస్తవ భక్తి అంటే ఏంటి చెప్పండి. హల్లెలూయా పాటలు పాడటం, ముసుకేసుకొని ప్రార్థన చేయటం, ఆదివారం ఆలయానికి వెళ్ళటం, అప్పుడప్పుడు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందటం, పాస్టర్ గారు ముంచితే ఓసారి నీళ్ళల్లో మునిగి తేలటం. ఏంటండి? గుడ్ ఫ్రైడే రోజు ఏడవటం, ఈస్టర్ రోజు ఎగరటం. క్రైస్తవ భక్తి తోపుడు బండి కాదండి. క్రైస్తవ భక్తి అప్పుడప్పుడు ఆచరించే ఆచారం కాదు, అది సొంత శక్తి కలిగింది భక్తి. ఈ రోజున క్రైస్తవుల భక్తి ఎలాగుందంటే, ఇలాంటి మీటింగుల్లో తంతే ఈ 3 రోజులు భలే ఎగురుతారు. మీరు అందరం శరణం శరణం అని ఎగురుతారు, హల్లెలూయా హల్లెలూయా అని ఎగురుతారు. అబ్బా ఇక నుంచి బతుకు మార్చుకోవాలని తీర్మానాలు చేస్తారు. ఒక కనీటి బొట్టు కూడా కారుస్తారు అవసరమైతే పరిశుద్ధాత్ముడు పనిచేస్తే. కానీ మళ్ళీ సభలు అయిపోగానే అయిపోయింది. చాలామంది రాస్తుంటారు నాకు, అన్నయ్య ఆ ప్రోగ్రాం వింటున్నాను సేపు, వాక్యం వింటున్నాను సేపు, బా మారిపోవాలి, అబ్బా నాకు ఎంతోలా ఉంటుంది అన్న, సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అబ్బా ఎంతో ఆదరణగా ఉంటుంది. మీటింగ్ అయిపోయి ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకలాగా అయిపోద్ది అన్న. ఏంటంటే వాక్యం విన్నంతసేపు బాగుంటుంది,
మీటింగ్ ఉన్నంతసేపు బాగుంటుంది, మళ్ళీ మామూలుగా అది క్రైస్తవ భక్తి కాదు. క్రైస్తవ భక్తి ఒక్క నిమిషంలో వచ్చేది కాదండి. నువ్వు నిజంగా యేసుప్రభువుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తే, నువ్వు కింద పడిపోవటం లేవటం కాదు, నీవు జీవితంలో మార్పు కనపడాలి. నీ ఇంటివారు నిన్ను చూస్తున్నప్పుడు నీ జీవితంలో మార్పు కనపడాలి. నీ మాటలలో మార్పు, నీ క్రియలలో మార్పు, నీ ఆశలలో మార్పు, నీ కోరికలలో మార్పు, నీ ప్రవర్తనలో మార్పు. ముందు గుడ్డివాడుగా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ముందు మూర్ఖుడిగా ఉన్నాను, ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. ముందు అవిశ్వాసిగా ఉన్నాను, ఇప్పుడు విశ్వాసిగా ఉన్నాను. ముందు పాపిగా ఉన్నాను, ఇప్పుడు పాపములు అసహించుకుంటున్నాను. ముందు దూషకుడిగా ఉన్నాను, ఇప్పుడు ప్రేమిస్తున్నాను. ముందు హింసకుడిగా ఉన్నాను, ఇప్పుడు క్షమించేవాడిగా ఉన్నాను అని చెప్పగలిగిన బ్రతుకు కలిగిన వాడే నిజమైన క్రైస్తవ జీవితం. ఈ తీతు అనే యవనస్తుడికి ఆ పౌలు తన వృద్ధాప్యంలో రాసిన ఉత్తరం ఇది. ఉత్తరం చెరసాలలో నుంచి రాశాడు పౌలు. శిరచ్ఛేదన చేయడానికి పౌలును చెరసాలలో పెట్టారు. రేపో మాపో ఆయన శిరచ్ఛేదన చేయబడి హతసాక్షిగా చావబోతున్నాడు. రేపో మాపే చచ్చేవాడి మనసు మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇంకెందుకు వచ్చింది నా బ్రతుకు, ఇంకేముంది నేను చెప్పడానికి, అయిపోయింది నా బ్రతుకు అని కృంగిపోయి ఉంటాడు. కానీ పౌలు అలా లేడు. చెరసాల్లో కూర్చొని నేను చచ్చిపోయేదానికి రెడీయే, నేను హతసాక్షి అవడానికి సిద్ధమే, నేను మహిమ శరీరాన్ని పొందడానికి పరలోకం వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను సంపాదించినటువంటి ఆత్మలు, నేను బోధించి క్రీస్తు దగ్గరకు నడిపించినటువంటి ఆత్మలు, వారిని నడిపించేవాళ్ళు కావాలి. నాయకుడు లేని ఎడల జనులు కట్టు విడిచి, సరైన నాయకులు లేరండి ఈ రోజున సంఘంలో. దేశానికి సరైన నాయకులు లేక దేశం పాడైపోతుంది. సంఘానికి నాయకుడు లేక సంఘాలు పాడైపోతున్నాయి. కుటుంబానికి సరైన తండ్రి లేని వలన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. జ్ఞానవంతురాలైన తల్లి లేని వలన అనేక కుటుంబాల్లో అసమాధానం తాండవం చేస్తుంది. పౌలు తీతు అనే ఈయనకి రాస్తున్నాడు. అక్కడ క్రేతు అనే ఒక లోయ ఉంది. ఆ లోయలో ఉన్నవాళ్ళు చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు. అది ఒక లోయ కాదు, అదేమన్నారు, దీవి ఉంది. చుట్టూ నీళ్లుంటి మధ్యలో భూమి ఉంటుంది చూడండి. చాలా ఊర్లు తిరిగి పౌలు సేవ చేసేవాడు. ఒక్కచోటే సంఘం కట్టుకొని కూర్చొని అందరు ఇక్కడికి రమ్మని చెప్పలేదు ఆయన. ఆయన మొదటి మిషనరీ జర్నీ, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం అని మీరు బైబిల్లో చదివితే చూస్తాం. ఆయన ఓడలు, ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు, బస్సులు లేవు, కారులు లేవు. ఆయన కాలినడకన ఓడలెక్కి సముద్ర మధ్యలో ఉన్న వారిని కూడా సువార్త చెప్పడానికి ప్రయాణాలు చేస్తూ క్రేతు అనే ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో వాళ్ళ మనుషులంట భలే విపరీతమైన మనుషులండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అక్కడ చూడండి 12వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిబోతులునై ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు అంటే ఆ మనుషులు అబద్ధికులు, దుష్ట మృగాలంటే ఒకడినొకడు మింగుకోవడానికి ప్రయత్నించేవాడు అన్నమాట. ఒకడికొకడు అపకారం చేసుకునేవాడు, ఒకడినొకడు తినేయడానికి, భక్షించుకోవడానికి ప్రయత్నించేవాడు, మూర్ఖంగా తిరగబడేవారు. అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులు, తిండిపోతులు. పనిచేసేవాడికి ఆకలేదు కానీ సోమరుడికి మాత్రం, పని లేనివాడికి మాత్రం భలే ఆకలి వేస్తుంటుంది. తింటనే ఉంటాడు, ఆకలి అంటనే ఉంటాడు. ఏంటండి? సోమరితనం, తిండిపోతనం. ఇంకొక ఈ రోజున పెద్ద సమస్య ఏంటంటేనండి, ఒకటి తాగుబోతున్నాడు, ఇంకొకటి రోగులు ఉన్నాడు, ఇంకొకటి అప్పులు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ప్రతి ఇంటిలో కూడా తిని కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నాళ్ళు? తిని చెప్పండి అమ్మా. వాళ్ళ నాయన పని చేస్తుంటాడు, అమ్మ వంట చేస్తుంటుంది, పిల్లలు తిని కూర్చుంటారు. చదువుకుంటే మంచిదే, చదువు కూడా పనే. చదువుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. ఏంటంటే ఏదో ఒక పని చేసేవాడు పర్వాలేదు. కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో నేను చూస్తాను, ఆ ఇంటి ఇల్లాలు పని చేస్తుంది, ఇంట్లోనూ పని చేస్తుంది, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు చేస్తుంది, పిల్లలకు వండి పెట్టుకూడదు, అన్నీ చూస్తుంది. ఆయన మాత్రం తిని కూర్చుంటాడు. ఏం పని ఆయనకి?
ఏం పని లేదు, తిని కూర్చుంటాడు లేకపోతే తాగి పడుకుంటాడు. తిని కూర్చోవటం లేకపోతే తాగి పడుకోవటం, మళ్ళీ తందనాలు దొక్కటం. ఇస్తావా లేదా డబ్బులు అంటాడు. ఈ ప్రతి పురుషుడు తన సొంత కుటుంబాన్ని పోషించాలండి, అది బైబిల్ చట్టం. ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించని యెడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ జీవిత విధానం ఈరోజు తెలియకుండానే మనం క్రైస్తవులం అంటున్నాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం అంటున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, అంటే అబద్ధికులు, జగడాలు కొట్టుకుని పెట్టేవారు, సోమరులు, తిండిపోతువారు క్రీస్తుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, యేసుప్రభు వైపు తిరిగారు. యేసుప్రభుని నమ్ముకున్నాక అబద్ధికుడు అబద్ధికుడుగానే ఉంటాడా? తిండిపోతుగానే ఉంటాడా? సోమరివాణిగానే ఉంటాడా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం మాట్లాడరండి? ఏమో మాకేం తెలుసు అని అంటారా? ఉంటాడా? తిండిపోతాడు, తింటా వచ్చాను నేను, యేసుప్రభు నా గొప్ప దేవుడు, నాకు రోజుకి 3 కొండలు తిండి ఇస్తున్నాడని చెప్తాడా? ఏంటండి? ఎప్పుడు చూసినా నిద్రపోతా, ఎప్పుడు చూసినా ఇక్కడ అబద్ధాలాడి అక్కడ అబద్ధాలాడి, ఇక్కడ దొంగతనాలు చేసి అక్కడ దొంగతనాలు చేసి నేను ఏసై బిడ్డను అంటాడా? ఏంటండి? కొంతమంది బాగా చెబుతున్నారు. ఈ రోజున క్రైస్తవులు అనబడేవారు దొంగలుగా లేరా? అబద్ధికులుగా లేరా? సోమరులుగా లేరా? తిండిపోతులుగా లేరా? పరుల జోలికి పోవారిగా లేరా? పని లేనడుకంట పక్కవాళ్ళ గురించి గొడవ అంటే అంతే. ఎప్పుడు చూసినా వాడిట్ట, ఈడిట్ట, ఆడట్ట, ఈడట్ట, ఆడట్ట. నీకెందుకు కాలక్షేపం ఏంటండి? ఒక వ్యక్తి యేసుప్రభువుని, అట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని యేసుప్రభువుని నమ్ముకున్నాక ఎలా ఉండాలి? ఆ క్రేతులో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభువుని నమ్ముకున్నారు, వారు దేవుని సువార్త ద్వారా ముట్టబడ్డారు. వారు ఒకప్పుడు అబద్ధికులుగా ఉన్నారు, ఒకప్పుడు సోమరులుగా ఉన్నారు, ఒకప్పుడు తాగుబోతులుగా ఉన్నారు, ఒకప్పుడు తిండిపోతులుగా ఉన్నారు, ఒకప్పుడు పరుల జోలికి పోవారిగా ఉన్నారు, ఒకప్పుడు దొంగతనంగా ఉన్నారు, ఒకప్పుడు మాయ మంత్రాలు చేసేవారిగా ఉన్నారు. ఇప్పుడు వారిని ప్రభువును నమ్ముకున్నారు కాబట్టి వారు ఎలా ఉండాలో తీతూ నువ్వు వాళ్ళకి చెప్పు, బోధించు. క్రైస్తవ సభలు ఎందుకండి? మిమ్మల్ని అందరినీ జబ్బుల నుంచి స్వస్థత పొందించి పంపించడానికా? కాదు. మీరు ఎలా బ్రతకాలో, యేసుక్రీస్తులో ఎలా బ్రతకాలో, యేసయ్య బిడ్డలుగా ఎలా బ్రతకాలో, అనుదిన జీవితంలో ఎలా బ్రతకాలో మీకు నేర్పించటానికి. ఎలా మాట్లాడాలి మనం దేవుని బిడ్డలం, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, కష్టాల్లో ఎలా ఉండాలి, శ్రమల్లో ఎలా ఉండాలి, నిందలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అవమానం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది తెలుసుకుని అలా బ్రతకటం క్రైస్తవ జీవితం. కానీ క్రైస్తవ భక్తి కానీ కేవలం ప్రభు దగ్గరకు వచ్చి ఏవో కొన్ని గబగబా ఆశీర్వాదాలు పీక్కొని లాక్కొని వెళ్ళిపోవటం కాదండి. దేవుని ఆశీర్వాదాలు పొంది ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర డబ్బులు గుంజుకొని సారాయి కొట్టుకెళ్ళి తాగితే ఎట్లుంటుంది చెప్పండి? దేవుడా డబ్బులు ఇవ్వా, ఇదిగో బిడ్డ తీసుకో అని తాగుతా కూర్చున్నాడు అనుకోండి. అదేంటాడు? వాడు ఏం చేస్తున్నాడు ఏంటండి? ఎస్ఐ నాకు ఆరోగ్యం ఇవ్వా, నీకు ఆరోగ్యం ఇస్తే అమ్మాయిలకు పోజు కొడుతున్నాడు. అబ్బాయి వెళ్ళి ఏం చేస్తాడండి? ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి మోసాలు చేస్తున్నావు, నీ శరీరాన్ని పాపం కోసం వాడుతున్నావు. అందుకోసమా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది? అందుకా దేవుడు నిన్ను స్వస్థపరిచింది? అనేక సార్లు యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచినప్పుడు మీ పాపములు క్షమించబడును గాక అన్నాడు, నీ రోగం పోవుడు గాక అనలేదు ఆయన. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో రోగం ఏమైంది? ఎగిరిపోయింది. అదే మళ్ళీ వాళ్ళతో చెప్పాడు, మరింత కీడు నీ మీదకు రాకుండానట్లు ఇక నువ్వు పాపమో చెయ్యకో. ఈనాటి బోధకులు, అందులో నేను ఒకడిని కాదా, నేను బోధకుడిని. ఏంటండి? పాపము చెయ్యకు వెళ్ళి అని చెప్పి పంపరేంటి? హల్లెలూయా కానుక తీసిరా పోమ్మా అని పంపుతారేంటండి? నీవు పొందిన మేలులకు కానుకిచ్చి వెళ్ళిపో అన్నట్టు ఉంటారే కానీ ఇక మీదట వెళ్ళి పాత జీవితంలో బ్రతకకు, పరిశుద్ధంగా జీవించు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడు, నీ దేహాన్ని దేవాలయముగా కాపాడుకో. ఆ మాటే మర్చిపోతున్నారు ఈ రోజున. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు కానీ వారి బ్రతుకులు మారటం లేదు, వారి బుద్ధులు మారటం లేదు, వారి స్వభావాలు మారటం లేదు,
వారి కుటుంబాల్లో శాశ్వతమైన ఆశీర్వాదాలు లేవు. అందుకే పౌలు అంటున్నాడు, తీతు జాగ్రత్త, అంత్య దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, సులభమైన భక్తిని నేర్పిస్తారు, ఆచార భక్తిని నేర్పిస్తారు, భక్తిని లాభసాధకంగా చేసుకుంటారు, భక్తి ద్వారా మనుషుల దగ్గర నుంచి డబ్బు సంపాదించాలనే ధ్యాస తప్ప మరో ఆశ లేని వారిగా ఉంటారు. నువ్వు అలాగా ఉండకో. నీ దగ్గరకు వచ్చిన వారిని, యేసుక్రీస్తును నమ్ముకోవాలని వచ్చిన వారిని, యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచిన వారిని, యేసుక్రీస్తు ఇచ్చే స్వస్థతను, ఆశీర్వాదాలు పొందిన వారికి బోధించు. ఏమని బోధించాలంట? 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. హితబోధకు అనుకూలమైన మంచి బోధ బోధించు. ఏంటంట? ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను. వృద్ధాప్యంలో నేనేం చేయను అని అనకండి. నా దగ్గరకు వచ్చిన వృద్ధులందరి కోసం నేను ఇంచుమించు ప్రార్థన చేస్తుంటాను. ప్రభా, వీరి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయను ఆయన. ఒకవేళ నీవు వృద్ధాప్యంలో ప్రభువుని నమ్ముకున్నావేమో, నువ్వు సువార్త సేవ చేయాలని ఆశపడుతున్నావేమో, నీకు బలం లేదు, కాలంలో శక్తి లేదు, స్వరం లేదు అని కృంగిపోతున్నావేమో, కానీ నీవు ప్రేమ, సహనం, ఓర్పు కలిగి నీ మాదిరితో, నీ అనుభవ జ్ఞానముతో నీ బిడ్డలకు, యవనస్తులకు నీవు సలహాదారుడిగా ఉంటే, నీవు సహాయకుడిగా ఉంటే, అది క్రైస్తవ జీవితం. అనేక మంది వృద్ధులు ఈ రోజున వ్యర్థులుగా ఉంటున్నారండి. బుద్ధి మారలేదండి. మా ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి అన్నాడు ఒక ఆయన. ఒక ఆమె చెబుతుంది, మా ఆయనకి 70 సంవత్సరాలండి, పరస్త్రీలు ఎమ్మడ పడతాడండి ఈ మనుషుడు, నాకు అర్థం కావట్లేదండి అంటుంది ఆమె. ఎంత పైకరపండి! 70 ఏళ్ళ వృద్ధాప్యంలో కూడా, 60 ఏళ్ళ వృద్ధాప్యంలో కూడా ఇంకా శరీర ఇచ్చల నుంచి, కామ ఇచ్చల నుంచి జయం లేని వారు. మితానుభవం కలిగి ఉండాలంటే తిండిపోతులుగా ఉంటారు. ఎంతసేపు పెట్టో. అరే బీపీ రా బాబు, నీకు షుగర్ రా నాయన, ఉప్పు తక్కువేమన్నాడు డాక్టర్ అంటే, ఉప్పు లేకుండా వాడు తింటాడు, రాసమండల్లాగా అంటాడు ఆయన. ఏంటండి బాబు, షుగర్ ఉందయ్యా, కొంచెం ఆపయ్యా, నీ తిండి కొంచెం కంట్రోల్ చేయవయ్యా, ఫుడ్ కంట్రోల్ చేసుకోమయ్యా అంటే, ఆహా నాకు కావాలి, రోజు చికెన్ కావాలి, బిర్యానీ వండు, పలావు చెయ్యి, పాయాసం పెట్టు. మితానుభవం. ఒక వ్యక్తి అండి తిండిని జయించలేని వాడు దేన్ని జయించలేడండి. యేసుక్రీస్తు తిండిని జయించాడు. ఆ రోజు ఆదాము హవ్వలకు వచ్చిన మొదటి శోధన ఏంటి? ఆహారమునకు మంచిదియు, కన్నులకు ఇంపుగాను, వివేకమిచ్చు రమ్యమైనదిగాను ఆ చెట్టు ఫలం ఉంది, అది కోసుకొని తిని ఆ రోజు నుంచి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ప్రతి మనుషుణ్ణి ఏలుతూ ఉంది. వృద్ధులు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒకవేళ మీరు మోకాళ్ళ మీద ఉండలేనేమో కానీ, మీరు మితానుభవం కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ఈ తిమోతి అనే మరో యవనస్తుడున్నాడు బైబిల్లో. అతను 16 ఏళ్ళప్పటికే మంచి దైవజనుడైపోయాడు, మంచి విశ్వాస అయ్యాడు. ఏంటి కారణం అంటే, ఇంత చేస్తే వాళ్ళ నాయన గ్రీకు దేశస్తుడు, అన్యుడు. కానీ ఎందుకు వచ్చింది ఈ అబ్బాయికి ఎంత విశ్వాసం అంటే, అతని అమ్మ, అవ్వలో నుంచి అమ్మకు వచ్చింది, అమ్మలో నుంచి కుమారుడికి వచ్చింది. అవ్వ, నీ విశ్వాసము నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? ప్రతి వృద్ధురాలు తన చిన్న బిడ్డలను, తన మనవల్ని దగ్గర తీసుకొని వారికి యేసయ్య ప్రేమను గురించి, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి, విశ్వాసముల గురించి, ప్రేమను గురించి, క్రీస్తు యొక్క శిలువ యాగముల గురించి నేర్పిస్తే ఏ ఇంటిలోనూ చెడిపోయిన యవ్వనస్తులు ఉండరండి. వృద్ధులు రక్షించబడ్డాక నేనేం చేయాలనకండి, మీరు విశ్వాస ప్రేమలు కలిగి ఉండాలి. 3వ వచనంలో చూస్తే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషించబడకుండానట్లు. ఓకే, వృద్ధురాండ్లు అయిపోయిందండి. కొండెగత్తలుగా కాకుండా వృద్ధ స్త్రీలు కూడా అలాగ ఉండాలి. ఇంచుమించు నేను చెప్పేశాను. తర్వాత వచనంలోకి వెళ్దాం. దేవుని వాక్యము దూషించబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి
తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి. యవ్వన స్త్రీలు రక్షించబడితే దేవుని వాక్యానికి దూషణ రాకుండా ఉండాలంటే భర్తలకు లోబడాలంటే. ఒక ఆమె యేసుప్రభు నమ్ముకుందంటే ఆమె తన భర్తకు లోబడటం ద్వారా ఆమె భక్తి బయలుపడుతుంది. యేసయ్యకు మాత్రం బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తుంది, వాళ్ళ ఆయన అంటే మాత్రం ఎగిరిగిరి పడుద్ది. అప్పుడు ఎవరన్నా నమ్ముతారమ్మా నీ భక్తి? నమ్ముతారా? చాలామంది స్త్రీలు భక్తిని పురుషులు నమ్మటం లేదు. కారణం ఏంటో తెలుసా? వాక్యం చదువుతున్న నీవు భార్యలారా నీ స్వపురుషులకు లోబడి ఉండుడి అన్న మాటను చేపడుతున్నావా, అనుసరిస్తున్నావా? నీ కుటుంబం కట్టబడాలంటే విధేయత నేర్చుకో. కష్టమే, లోబడడం కష్టమే. కానీ క్రీస్తు మన కొరకు విధేయుడయ్యాడు. శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఆ యేసయ్య ప్రేమను మన జీవితంలో చూపించినప్పుడే మన చుట్టూ మనుషులు ఏ ప్రభువు మనకు కూడా కావాలని అడుగుతారండి. ఏదో ఒక స్వస్థత, ఒక అద్భుతమో జరిగితే కాదు, అది తాత్కాలికమైన మార్పే. కానీ నీ బ్రతుకు మారినప్పుడు, నీ ప్రవర్తన మారినప్పుడు, నీ దేవుడు ఎంత గొప్పవారో నీ చుట్టూ వారు తెలుసుకుంటారు. స్త్రీ భర్తను లోబడాలి, భర్తను సంరక్షించాలి, పిల్లలను సంరక్షించుకోవాలి. ఆడవాళ్ళకి ఉద్యోగాలు చేయమని దేవుడు చెప్పలేదండి, కానీ వాళ్ళందరూ చేస్తున్నారు. నా మీద కోప్పడతారు ఈ మాట చెప్తే. పురుషుడు కష్టపడి సంపాదించి భార్య బిడ్డలను పోషించాలి. స్త్రీ భర్త తెచ్చిన కొద్ది డబ్బును విశ్వాసంతో ప్రార్థించి భర్త అవసరతను, ఇంటి అవసరతను, బిడ్డల అవసరతలను తీర్చాలి. అది దేవుడు పెట్టినటువంటి ఉద్దేశం. కానీ ఈరోజు ఏమైంది? అమెరికా దేశంలాగా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఈమె డ్యూటీకి వెళ్ళిపోద్ది, ఆ పిల్లలు నా స్కూల్లో పడేస్తారు. కాబట్టి వాడు ఏమైపోతున్నాడు? పాడైపోతున్నాడు. తల్లి మీద అభిమానం లేదు, తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. కాబట్టి బికారులు అయిపోతున్నారు ఈ రోజున అనేక మంది పిల్లలు. 14-15 ఏళ్ళు వచ్చినప్పటికి తిరగబడుతున్నారు. వాళ్ళు పెద్దగా ఫీజు కట్టి మంచి స్కూల్లో కాన్వెంట్లో పడేశారంటున్నదే కానీ వారికి ఆధ్యాత్మిక వెలుగు లేని మూలాన, దేవుని వాక్య ప్రబోధాలు లేని మూలాన, ఊరికే చదువు అంటున్న మూలాన చివరికి ఆ చదువు రావటం లేదు, వారి బ్రతుకు బాగుపడటం లేదు. స్త్రీలారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ప్రతి తల్లి రేయి మొదటి జామున లేచి తన బిడ్డ కొరకు, పసిబిడ్డల ప్రాణము కొరకు ప్రార్థించాలి. ఈ రోజున ప్రవర్తన ద్వారా మనుషుల్ని మార్చుకోవాలండి. మాటలు చెప్పి కాదు, ఏదో ఆశీర్వాదాలు, లాభాలు అని చెప్పి ఏదో చిన్న చిన్న స్వస్థతలు, చిన్న చిన్న మెరకల్స్ జరిగాయి, అద్భుతమైన సాక్ష్యాలని చెప్పుకోవటం కాదు. నీ బ్రతికే ఒక సాక్ష్యంగా మారిపోవాలి. ఒక్కరోజు కాదు, బ్రతుకంతా. ఎప్పటి వరకు మన నమ్మకంగా ఉండాలన్నది బైబిల్లో? 3 నెలల, 6 నెలల, ఎప్పటి వరకు అండి? మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆ జీవ కిరీటం మీద మనం మనసు పెట్టుకుంటే ఈ పనికి మాలిన మెప్పులు, గొప్పలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అసలు ఆశీర్వాదాలుగానే మనకు కనబడవు. ఈ రాత్రి ఏ సభకు వచ్చిన మిమ్మల్ని అందరినీ శ్రేష్టమైన భక్తులుగా నేను ఎంచి మాట్లాడుతున్నాను. మీరందరూ ప్రభువుని ఎరిగిన వారిని గుర్తించి మాట్లాడుతున్నాను. కానీ మీ బ్రతుకులో క్రైస్తవ పద్ధతి ఉందా? వాక్యానుసారమైన జీవితం ఉందా? వృద్ధుడిగా, వృద్ధురాలిగా నీవు నీ ఇంటి వారికి, నీ చుట్టూ వారికి, యంగర్ జనరేషన్కి నీ ఒక మాదిరిగా ఉన్నావా? నీ ఒక గైడ్గా ఉన్నావా? నీ వారిని ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఒక స్త్రీగా ప్రభువుని నమ్ముకున్నానని ఇల్లాలుగా ఉన్న నీవు నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ భర్త నీ భక్తి నమ్ముతున్నాడా? నీ భర్తను నమ్మించే రీతిగా, నమ్మగలిగిన రీతిగా నీవు బ్రతుకుతున్నావా? నీ భర్త మార్పు కొరకు నీవు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? లేకపోతే నీ భక్తి సరైన భక్తి కాదండి. ఈ రాత్రి సమయంలో ఇక్కడున్న మీరందరూ ఈరోజు ప్రభువుని మీ సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత ఆయన వాక్యానుసారమైన జీవితం, ఆయన ఆశీర్వాదాలతో కూడిన జీవితం, అనుదినము ఆయన సాక్షులుగా జీవించే జీవితం కలిగి ఉన్నట్లుగా ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోరండి. దయచేసి స్థలాలు వచ్చండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎవరు మధ్యలో లేచి వెళ్ళొద్దు.
ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ భీమవరంలో ఉన్న ఈ లూథరన్ హై స్కూల్ ఆవరణలో నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. చూడు నాయన, మా హృదయాంతరేంద్రియాలను ఎరిగిన దేవా, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ మొరడి సన్నిధికి చేరుతుందో వారిని చూడు నాయన. హృదయ వాంఛలు తీర్చే దేవుడిగా నీ ఉన్నావు గనుక నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్న వారిని బలపరచు నాయన. నిన్ను మహిమపరచాలని ఆశపడే వారిని ఆశీర్వదించుము తండ్రి. నీ శక్తిని మాకు దయచేయ్యా. యేసయ్యే నిజమైన దేవుడని ఎన్నిసార్లు చెప్పినా ఎవరో వింటలేదు కానీ మా బ్రతుకులో బ్రతికి చూపించడానికి సహాయం చేయ్యా. ఎంత గొప్ప దేవుడో యేసు ప్రభు, ఎలాంటి గొప్ప ఆత్మ కార్యాన్ని మా కొరకు సిలువలో ఆయన యాగముగా చేసి ఉన్నాడో అని మేము గుర్తించి నీ ప్రేమను అనుభవించిన మేము, నీ రక్తములో కడగబడిన మేము నిన్ను పోల జీవించుటకు సహాయం చేయ్యా. ఇంకా ఎందరో యేసయ్య ప్రేమ ఎరగక తాగుబోతులుగా ఉన్నారే, వ్యభిచారులుగా ఉన్నారే, దొంగలుగా ఉన్నారే, అబద్ధికులుగా ఉన్నారే, తిండిపోతులుగా ఉన్నారే, సోమరులుగా ఉన్నారే, పాపము వాటిని కల్పించుకుని వారిగా ఉన్నారే, తమ్ము తాము నాశనపరుచుకుంటున్నారే, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారే. మా గుండెల్లో మాట దయచేయ్యా. నేనే సయ్యని ఎరుగుదునని చెప్పి నీ దగ్గర నుంచి ఏవో ఆశీర్వాదాలు పొందుకుంటూ నా మట్టుకు నేను సంతోషిస్తున్నానే. ఇది చాలదని, ఇది కాదు క్రైస్తవ భక్తిని ఈ రాత్రి నన్ను హెచ్చరిస్తున్నామయ్యా. నీ శక్తి నాకు దయచేయి. భక్తి కలిగి బ్రతకడానికి సహాయం చేయి. భక్తిని బ్రతికి చూపించడానికి సహాయం చేయి నాయనా. నాయనా, నన్ను మార్చు ప్రభువా. నా ప్రార్థన నా పిల్లలకు ఆశీర్వాదకరంగా చేయ్యా. వృద్ధున్నైపోయానని దిగులు నాలో నుంచి తీసివేయి తండ్రి. ఆధ్యాత్మిక బలం పుంజుకుని, నూతన బలాన్ని పుంజుకుని ఇంకా నువ్వు చిగురించే జీవితము ఇక్కడున్న ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి దయచేయి ప్రభువా. కృంగుదల నుంచి తప్పించు, కృంగిపోయిన పరిస్థితి నుంచి విడిపించు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్న విశ్వాసం బాగా దయచేయి తండ్రి. ఇక్కడున్న ప్రతి సహోదరుని చేతుల్లో పెట్టుకుంటున్నాము. నేను ఒక్కదాన్నే యేసు ప్రభు నమ్ముకున్నాను, మా ఇంట్లో ఎవరు మారలేదు, మారటం లేదని దిగులు పొందుతున్నా ప్రతి సహోదరుని ఈ రాత్రి కనికరించు నాయన. ప్రతి సహోదరుని ఈ రాత్రి కనికరించి ప్రభువా. నీ ప్రేమ వారి గుండెల్లో పోయ్యా. నీ సారూప్యం వారి బ్రతుకులో ఇతరులు చూచినట్లు నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించుము తండ్రి. నువ్వే ప్రతి సహోదరి తన ఇంటి వారందరినీ రక్షణలో నడిపించుకుంటకు కావలసిన ప్రేమ, విశ్వాసము, సహనము, ఓర్పు, మోకాళ్ళ ప్రార్థన దయచేయము తండ్రి. ఇంటి ఇల్లాలుగా ఇల్లు చుట్టూ కంచె వేసుకునే శక్తి దయచేయము నాయన. ఇంటి యజమానిని మార్చుకున్నటకు ఆనాడు అబీగయీలు దావీదు పాదముల మీద పడి ఈ దోషము నాదని ఎంచుకోమన్నట్టు ఈనాడు నీ పాదాల మీద పడి, యేసు ప్రభు పాదాల మీద పడి నా భర్త దోషము నాదని ఎంచుకోయ్యా, నా భర్తను క్షమించని ప్రార్థించే సహోదరులని సమూహములో లేపము తండ్రి, లేపము తండ్రి. పసిబిడ్డల ప్రాణము కొరకు మొరపెట్టే తల్లులను లేపినాయనా. మరణము వీధిలో యవనస్తులు చచ్చిపోతున్నారు, మరణము కిటికీలు ఎక్కుతుంది అని నీ వాక్యంలో హెచ్చరించినట్లుగా మా యవనస్తులు రోడ్ల మీదకి వెళ్ళి చచ్చిపోతున్నారయ్యా. యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు నాయన. పాపపు ఊళ్ళో పడిపోతున్నారయ్యా. ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారయ్యా. లోకాశలకు శరీరీచ్ఛలకు గురై పాపములకు బానిసలైపోతున్నారయ్యా. మా యవ్వన బిడ్డలను రక్షించు నాయన. యవ్వన బిడ్డలను రక్షించు ప్రభువా. యవ్వనస్తులైన వారిని ఈ సమూహంలో ప్రతి యవ్వన బిడ్డను ఇప్పుడే నీవు దర్శించు నాయన. యవ్వన కాలములో నీకు తమ హృదయాలను ఇచ్చుకున్నటకు సహాయం చేయి. ఇప్పటికే పాప ఊబిలో పడి, వ్యభిచార కోపములో పడి, దురభ్యాసాలకు బానిసలైపోయి చదువులో ముందుకు సాగలేక కన్న తల్లిదండ్రులకు వేదన కలుగజేస్తూ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేని పరిస్థితుల్లో నిలిచిపోయిన యవనస్తులని ఈ రాత్రి కనికరించిన ఆయన
ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించిన ఆయన. మొదటిసారిగా ఇలాంటి మీటింగులకు వచ్చిన వారైనా, పుట్టినప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న విశ్వాసులుగా ఉన్నవారైనా, నీ ఆత్మచేత స్పందించబడి నీ వాషించిన స్థితిలో దీవించబడుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జంట నగరాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. గెట్ టుగెదర్లో హాజరయ్యే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని హైదరాబాద్ వస్తున్నాను. మే 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లిమిటెడ్గా ఉన్న మూలన దయచేసి ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అక్కడ అకామిడేషన్ ఉంటుంది కనుక మీరు ఆలస్యంగా వచ్చి లేక రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చి ఇబ్బంది పడకండి. ఇదిగో QR కోడ్ మీరు స్కాన్ చేసుకోండి డీటెయిల్స్ కొరకు, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి మీ పేరు వివరాలు, లేదా 8939393939 నెంబర్కి కాల్ చేయండి. చిరునామా గమనించండి. RNR ఆడిటోరియం, ఆపోజిట్ టు లోటస్ పాండ్ రోడ్ నెంబర్ 12, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. తప్పక వస్తారు కదా. ముఖాముఖి చూడటానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి.